డిజిటల్ స్క్రీన్స్ ఆర్ ఎనీ మొబైల్ స్క్రీన్స్, ల్యాప్‌టాప్ స్క్రీన్స్ ఎలాంటి మానిటర్ అయినా సరే ఈరోజు డిజిటల్ స్క్రీన్ అది. ఆ డిజిటల్ స్క్రీన్ యొక్క ప్రభావం మన కంటి మీద చాలా ఉంటుందండి. తెలియకుండానే అవి మన లైఫ్‌లో ఇప్పుడు చాలా మేజర్ రోల్ పోషిస్తున్నాయి. ఎందుకంటే ఆల్ గ్యాడ్గెట్స్ హావ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ ఈ డిజిటల్ స్క్రీన్స్‌లో మోస్ట్‌లీ వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల కానీ, దాని నుంచి వచ్చే గ్లేర్ వల్ల కానీ కంటికి చాలా హాని జరుగుతోంది. ఏ స్క్రీన్ అయినా సరే దాని నుంచి ఎంతో కొంత బ్లూ లైట్, నీలిరంగు కిరణాలు దాని నుంచి వస్తాయి. ఆ నీలిరంగు కిరణాలు కంటి మీద పడటం వల్ల కంటి సమస్యలు చాలా ఎక్కువవుతున్నాయి. ఎవరైతే తదేకంగా స్క్రీన్ చూస్తారో, ఉద్యోగపరంగా కానీ, లేకపోతే ఆటలాడుకుంటూ కానీ, తదేకంగా స్క్రీన్ చూసే వాళ్ళల్లో దీని ప్రభావం ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ బ్లూ లైట్ వల్ల గుడ్డు మీద ఉన్న కన్నీటి పొర ఇంకిపోవటం, అంటే ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇవాపరేట్ అయిపోవడము, కొంచెం సేపటి తర్వాత కళ్ళు తెరిచి చూడలేకపోవటము, బాగా గ్లేర్‌గా అనిపించటము, కళ్ళు మంటలు రావటము, చూపులో సమస్యలు తలెత్తటము, ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలోనూ చూస్తున్నాం ఈ మధ్యన. ఎక్కువ డిజిటల్ స్క్రీన్స్ వాడటం వల్ల, ఎక్కువ డిజిటల్ స్క్రీన్స్, ఏసీ రూములు వాడే వాళ్ళల్లో ఇది ఎక్కువ కనిపిస్తోంది. అయితే దీన్ని మనం టోటల్‌గా అరికట్టలేము. ఎందుకంటే మన లైఫ్‌లో ఒక పార్ట్ అండ్ పార్సెల్ అయిపోయాయి మోస్ట్ ఆఫ్ ది స్క్రీన్స్ ఇప్పుడు. కానీ కొంతవరకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ హాని ఎక్కువ మన కంటి మీద పడకుండా ఉండటానికి కూడా మనం కాపాడుకోగలుగుతాము. ఒకటి బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ అండి. ఇప్పుడు మనం వాడే అద్దాల్లో ఫిల్టర్ వేసుకుంటే కనుక అవి కొంతవరకు ఆ లైట్, స్క్రీన్స్ నుంచి వచ్చే లైట్‌ని కొంతవరకు రివర్స్ చేసి మన కంటి మీద దాని హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్ లేకుండా ఉండటానికి చాలా మటుకు ఉపయోగపడుతుంది. సో, పవర్ ఉన్నవాళ్ళు పవర్ అద్దాల్లో వేసుకోవచ్చు ఫిల్టర్ గ్లాసెస్. పవర్ లేని వాళ్ళు ప్లెయిన్ గ్లాసెస్‌లో ఈ బ్లూ ఫిల్టర్ వేసుకుని మానిటర్స్, గ్యాడ్గెట్స్ వాడేంత సేపు అవి పెట్టుకుంటే కనుక ఈ బ్లూ రేస్ వల్ల కంటికి జరిగే హాని కొంతవరకు తగ్గొచ్చు. రెండోది, అక్కర్లేకుండా స్క్రీన్స్ చూడటం తగ్గించటం. అంటే మనం పుస్తకంలో చదువుకోగలిగినప్పుడో, పేపర్‌లో చదువుకోగలిగినప్పుడో అది స్క్రీన్ మీద చూడకుండా అవాయిడ్ చేయటం అనమాట. అంటే స్క్రీన్ టైమ్ సాధ్యమైనంత వరకు అవసరానికి మాత్రమే ఉంచుకుని మిగిలిన టైంలో మనం స్క్రీన్స్ అవాయిడ్ చేయటం మంచిది. మూడోది 20-20-20 రూల్ అంటారండి. అంటే ఎవ్రీ 20 నిమిషాలకి మనం స్క్రీన్ చూసే ఎవ్రీ 20 నిమిషాలకి ఒక 20 సెకండ్ల బ్రేక్ తీసుకోవడం అనమాట. ఒక 20 సెకండ్ల పాటు కొంచెం దూరమైన ఆబ్జెక్ట్‌ని, ఒక 20 అడుగుల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్‌ని చూస్తాం. అంటే స్క్రీన్ నుంచి దృష్టి మరల్చి దూరం దాన్ని ఒక 20 సెకండ్లు చూస్తాం. ఇలా చూడడం వల్ల ఆ రేస్ నుంచి, ఆ కంటి స్ట్రెయిన్ నుంచి మన కళ్ళని మనం కొంచెం కాపాడుకోగలుగుతాం. సో, రోజు మొత్తం గ్యాడ్గెట్స్ ముందు కూర్చునే వాళ్ళు చాలా మటుకు ఈ 20-20 రూల్ ఫాలో అయితే, అంటే ఎవ్రీ 20 నిమిషాలకి ఒక 20 సెకండ్ల బ్రేక్ తీసుకుని కొంచెం దూరం ఆబ్జెక్ట్‌ని చూస్తూ ఉంటే కనుక కొంతవరకు ఈ డిజిటల్ స్ట్రెయిన్ నుంచి కొంతవరకు తప్పించుకోగలుగుతారు. నాలుగవది డ్రాప్స్ వాడటం. సో, లూబ్రికెంట్ డ్రాప్స్ అని స్పెసిఫిక్ డ్రాప్స్ ఇప్పుడు మనం ఇస్తున్నాము. ఏవైతే నల్లగుడ్డు మీద ఒక పల్చటి లేయర్‌గా ఫామ్ అయ్యి ఈ డిజిటల్ స్ట్రెయిన్ యొక్క ప్రభావము, ఆ కన్నీరు ఇంకిపోకుండా ఆ కళ్ళని కాపాడటానికి ఒక పొరలాగా గుడ్డు మీద ఏర్పడటానికి ఈ డ్రాప్స్‌ని మనం ఇస్తున్నాము. ఇందులో రకరకాల డ్రాప్స్ ఉన్నాయి. ఈ డ్రాప్స్ మనం సిస్టమ్స్ వాడుకునేటప్పుడు, మానిటర్స్ వాడుకునేటప్పుడు ఎక్కువ సార్లు వేసుకుంటూ ఎవ్రీ పీరియాడికల్‌గా, అంటే 2-3 అవర్స్‌కి ఒకసారి వేసుకుంటూ, అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంతవరకు ఆ డ్రైనెస్ ఏదైతే మానిటర్స్ అవి వాడడం వల్ల వస్తుందో ఆ డ్రైనెస్ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. నెంబర్ 5 ఏంటి అంటే ప్రాపర్ లైటింగ్ అండ్ ప్రాపర్ బ్రైట్‌నెస్ ఆఫ్ ద మానిటర్ అండి. అంటే మనం ఎక్సెస్ బ్రైట్నింగ్‌లో మానిటర్స్ చూడటం వల్ల కానీ, లేకపోతే చీకట్లో మానిటర్ చూడటం వల్ల కానీ, ఇలా చేయడం వల్ల కూడా డిజిటల్ స్ట్రెయిన్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో, మానిటర్ యొక్క బ్రైట్‌నెస్ మోడరేట్‌గా ఉండాలి. జనరల్‌గా 50%, 30-50% మధ్యలో బ్రైట్‌నెస్ పెట్టుకోమని చెప్తాము. అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఇల్యూమినేషన్ ఉండాలి. చీకటి గదిలో కూర్చుని బ్రైట్ మానిటర్‌ని చూసామనుకోండి, ఆటోమేటిక్‌గా డిజిటల్ స్ట్రెయిన్ పెరిగిపోతుంది. బికాజ్ గ్లేర్ ఫ్రమ్ ద మానిటర్ విల్ బి మోర్. అందుకని చెప్పి అది లేకుండా ఉండాలి అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా కొంత లైట్ ఉండాలి. చీకటిగా ఉండకూడదు గది. అండ్ ఆ మానిటర్ నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రైట్‌నెస్ కూడా మనం మోడరేట్‌గా ఒక 50%కి, లేదంటే 50% కంటే తక్కువ మేనేజ్ చేయగలిగితే అంతకి పెట్టుకుంటే ఆ లైట్ రేస్ మనకి ఎక్కువ ఇబ్బంది కలిగించకుండా ఉంటాయి. ఈ జాగ్రత్తలన్నీ పాటించగలిగితే కనుక పూర్తిగా అవాయిడ్ చేయలేకపోయినా సరే కొంతవరకు మన కళ్ళని మనం కాపాడుకోగలుగుతామండి. జనరల్‌గా మనము స్క్రీన్ వాడేటప్పుడు స్క్రీన్ మన కంటి హైట్‌లో ఉండాలి. మనం కిందకి చూడకూడదు, మీదకి చూడకూడదు, స్ట్రెయిట్‌గా చూస్తూ ఉండాలి. అండ్ స్క్రీన్ మన చేతికి ఒక ఆర్మ్ డిస్టెన్స్ అంటే మనం చేయి జాపితే మనకు అంత దూరంలో ఉండాలి.
ఆ డిస్టెన్స్లో మనం మెయింటైన్ చేయాలి. మరీ దగ్గరగా చూసేయటం కరెక్ట్ కాదు. ఎక్కువ చేతిలో పట్టుకుని చూస్తుంటాం మానిటర్స్, గ్యాడ్గెట్స్ ఇవన్నీ. అలా చూడటం వల్ల నెక్ మజిల్స్, వెనకాల మజిల్స్, పూసలు అరిగిపోతూ ఉంటాయి. రెండవది దాని నుంచి వచ్చే లైట్ డైరెక్ట్గా కంటికి తగులుతుంది. డైరెక్ట్గా కంటికి తగలడం వల్ల దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రాపర్ పోస్చర్ అంటే మనం స్ట్రైట్గా కూర్చొని ఉండాలి. అది ఆ గ్యాడ్గెట్ మన ఎదురుకుండా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, దాన్ని మన చేతికి ఉన్నంత అడుగు దూరంలో పెట్టుకుని అప్పుడు మనం చూడాలి. సో దీనివల్ల కూడా కొంతవరకు మనకి డిజిటల్ ఐ స్ట్రెయిన్, నెక్ మజిల్స్ మీద గ్యాడ్గెట్స్ పడే స్ట్రెయిన్ ఇవన్నీ కూడా చాలా మటుకు తగ్గుతాయండి. సో ఇవన్నీ ఏదైతే ఈ డిజిటల్ ఎరాలో డిజిటల్ స్క్రీన్ వాడకుండా మనకి రోజు గడవట్లేదో, ఈ పై చెప్పిన జాగ్రత్తలన్నీ కనుక మనం పాటించగలిగితే కొంతవరకు ఐ స్ట్రెయిన్ నుంచి మనం కాపాడుకోగలుగుతాము. వీటితో పాటుగా మనం పాటించాల్సింది ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఐ చెకప్ చేసుకోవడం. సో నిజంగా స్ట్రెయిన్ ఏదన్నా పడుతోందా, పవర్ అద్దాలు ఏమైనా అవసరం పడతాయా, ప్లెయిన్ అద్దాలు సరిపోతాయా, డ్రైనెస్ ఏదైనా డెవలప్ అవుతుందా, ఏవైనా వేరే జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సినవి ఉన్నాయా అనేది ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒకసారి ఒక రొటీన్ చెకప్ చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, కంటి వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళి ఒక రొటీన్ చెకప్ మాత్రం సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ ఉంటే ఏదైనా ప్రాబ్లం నిజంగా జరుగుతూ ఉంటే కనుక దాన్ని మనం తొందరగా ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఫ్యూచర్లో పెద్ద ఇష్యూ అవ్వకుండా కాపాడగలుగుతామండి.